హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. తులసి వైబ్స్ ఛానల్కి స్వాగతం అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ తులసి వైబ్స్ ఛానల్. ఉదయాన్నే లేచానండి. టైం అయితే 5:20 అయింది. వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి. వాకింగ్కి వెళ్ళే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగి బయలుదేరుతానండి. ఒక 10 మినిట్స్ అయితే వాక్ చేసి వస్తానండి. ఈలోపు మాప్ స్టిక్ అదంతా బయట పెట్టుకుంటున్నాను. బకెట్లో పెట్టేసి వెళ్తే రాగానే తుడవటానికి మనకి నేను మళ్ళీ బ్యాడ్మింటన్కి వెళ్తాను. అందుకని టైం సేవ్ అవటానికి ఈ విధంగా చాక్ పీస్ వాటర్లో వేసి వెళ్తానండి. రాగానే ఊడ్చి తుడిచేసుకుంటాను. ఇలా కొంచెం కొంచెం తెల్లారుతుందండి. ఈ రోజులు ఏంటంటే తొందరగా వెలుతురు వచ్చేస్తుంది కదండి. 5:15, 5:10కే మనకి వెలుతురు వచ్చేస్తుందండి. ఇలా వాకింగ్ నుంచి వచ్చేసి చిమ్మేసుకుంటున్నాను. ఇలా చిమ్మేసుకొని ముగ్గు పెట్టేసుకొని బయటికి వెళ్ళటం అలవాటండి. ఎప్పుడు కూడా ఉదయాన్నే ముగ్గేసేసుకుంటే ఇంకా లోపల ఇంట్లో ఉండే పనులు నిదానంగా చేసుకుంటానండి. ఇలా షటిల్కి వెళ్ళేలోపు నేనైతే మాప్ పెట్టేసుకొని డైలీ నా రొటీన్లో ముగ్గు అయితే వేసేసుకొని వెళ్తానండి. డస్ట్ అయితే విపరీతంగా వస్తుందండి. రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల ఊడుస్తున్నానండి. సాయంకాలం అయితే వీడియో షూట్ చేయట్లేదు కానండి. ఉదయం మాత్రం ఈ విధంగా చూడండి. ఇలా మాప్ స్టిక్ అయితే ఈరోజు పెడుతున్నానండి. చూడండి, రోజు ఇలాగేనండి. కడగటానికైతే కుదరదండి. కింద అంతా ఉంటారు కదండి. ఇలా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలా కడిగితే కింద వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు. కింద దాకా మళ్ళీ ఊడవాల్సి వస్తుందండి. మెట్లు అవన్నీ పండగలప్పుడైతే అందరం కలిసి కలుక్కుంటామండి. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలాగ తుడిచేసి ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. ముగ్గు అయితే డైలీ 4 చుక్కలు, 3 చుక్కలు, 5 చుక్కలు ఇలా పెట్టుకుంటానండి. పండగలప్పుడైతే కొంచెం పెద్ద పెద్ద ముగ్గులైతే వేసుకుంటాము. ఇలాగా సింపుల్గా రోజు కలర్ చాక్ పీసులతో ముగ్గు అయితే పెట్టుకుంటానండి. గురు శుక్రవారాలు మాత్రం కొంచెం పసుపు, కుంకుమ అవి ముగ్గులో వేసుకుంటానండి. పసుపు అంటే ఇవి మా ఊరిలో పసుపు కలర్ ఉంటుందండి, రెడ్ కలర్ ఉంటుంది. అవి తెచ్చిపెట్టుకుంటానండి. అలా పసుపు కుంకుమ వేసుకుంటాను. వాకింగ్ నుంచి వచ్చాను కదండి. షూ అయితే అవి ఇప్పేసి బ్యాడ్మింటన్కి ఇవి షూ వేసుకోవాలండి. ఇవి నాన్ మార్కబుల్ షూ అంటారండి. బ్యాడ్మింటన్లో ఇవి వాడితే మనకి స్లిప్ అవ్వకుండా ఉంటుందండి కోర్ట్లో. అందుకని నాన్ మార్కబుల్ ఇవిగోండి బ్యాడ్మింటన్కి వెళ్తున్నాను. బ్యాట్ అయితే తీసుకున్నానండి. కాక్ బాక్స్ అదంతా మా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఊరెళ్ళి వచ్చాను కదండి, వాళ్ళు ఆడుతుంటారు. నేను వెళ్ళానంటే నాకే ఇచ్చి పంపించేస్తారు. ఎవరి దగ్గర బాక్స్ ఉంటే వాళ్ళు తొందరగా రావాల్సి వస్తుంది కోర్టుకి. ఇలాగా లైట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. లైటింగ్ అయితే వచ్చేసింది కదండి. ఇంకా లైట్స్తో పని లేదు. లైట్స్ అంటే నేను అవసరం లేకపోతే ఎప్పుడైనా సరే ఆపేస్తూ ఉంటానండి. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఏదైనా కూడా మనం సేవ్ చేయాలండి. ఎక్కడైనా కూడా పవర్ అనేది, వాటర్ అనేది ఇవి మనకి చాలా ఫ్యూచర్లో చాలా కరువు అయిపోతుందండి. అందుకని సేవ్ చేయాలండి. ఈ విధంగా లైటింగ్ చూడండి ఎలా వచ్చేసిందో. 5:30, 5:35, 5:40 అయి ఉంటుందండి టైము. ఈ విధంగా లైటింగ్ అయితే వచ్చేసింది. ఆకులు చూడండి ఎలా రాలాయో. ఇవైతే మా పని అబ్బాయి వస్తాడు కదండి, అలా మొత్తం ఊడ్చేస్తాడు. కొంచెం ఎండబడి ఆ టైంలో వస్తాడు. కింద వాళ్ళకి మాత్రం మొత్తం కంబైన్డ్ కాబట్టి అతనే ఊడ్చేస్తాడండి కాంపౌండ్ మొత్తం. ఇలా బ్యాడ్మింటన్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నానండి. చల్లటిగా అలా వచ్చి రానట్లుగా గాలి, ప్రకృతి చూడండి, పచ్చదనం. అసలు నీట్గా రోడ్లు కానీ అన్నీ క్లీన్గా చేశారండి. చాలా బాగా ఉంటుందండి మాకు ఇవి ఫెసిలిటీస్ అవన్నీ చూడండి. చిన్న వెలుతురులోంచి, చెట్లలోంచి వెలుతురు ఎలా వస్తూ ఉందో. కుక్కలు కూడా స్వైర విహారం చేస్తున్నాయండి. అవి కూడా చాలా చల్లగా పాపం ఎండకి తిరగలేక ఉదయాన్నే అవి వాకింగ్ చేస్తున్నాయండి. నేనైతే షటిల్ కోర్టుకు వెళ్ళటానికి వెళ్తున్నానండి. ఒక్క 2 మినిట్సేనండి మన ఇంటి దగ్గర నుంచి కోర్టుకి. సైకిల్ మీద వెళ్తుంటాను. అంటే ఎప్పుడన్నా అలవాటు తప్పుతుందని సైకిల్ కూడా తొక్కుతానండి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే నడుస్తూ వెళ్తున్నాను.
కోర్టుకి అయితే వచ్చేసానండి, బ్యాడ్మింటన్ కోర్టుకి. ఫ్రెండ్స్ వచ్చేసి ఉంటారు. నేను ఊరి నుంచి వచ్చాను కదండి, ఈరోజు మళ్ళీ మొదలు పెడుతున్నాను బ్యాడ్మింటన్. 2 డేస్ అయిపోయింది, 2-3 డేస్. ఫ్రెండ్స్ వచ్చి ఉంటారండి, ఆడుతున్నారండి ఫ్రెండ్స్. ఇలాగా నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతానండి కొంతసేపు. షార్ట్స్ ఆడతాము. ఇలాగా మా ఫ్రెండ్స్ అయితే ఆడుతున్నారు, నేనైతే ఆడేసి వచ్చేసానండి. ఆడి వచ్చి కూర్చున్నాను కొంతసేపు, వాటర్ అవి తాగి మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతానండి. చూడండి చెమట ఎలా పట్టిందో. బ్యాడ్మింటన్ ఎంత వాకింగ్ చేసినా సరే అండి, ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. ఫిజికల్గా మనం ఫిట్గా ఉన్నామంటే ఎటువంటి దాన్నైనా కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటామండి. బ్యాడ్మింటన్ అయితే మేము దాదాపుగా ఒక 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఆడతామండి. డైలీ ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్తామండి. మామూలుగా సమ్మర్ సీజన్ అయితే లైటింగ్ తొందరగా వస్తుంది కదండి, వింటర్ అయితే 5:30కి వెళ్తామండి. 7 దాకా కంటిన్యూస్ ఆడతాము. 4-5 మెంబర్స్ వస్తారండి డైలీ కంటిన్యూస్. అలాగా మేము అక్కడే మా వీళ్ళు కంపెనీ వాళ్ళు ఉంటారు, పిల్లలు వీళ్ళు ఆడుకునే వాళ్ళు, వాళ్ళతో పాటు ఆడతామండి. మా ఫ్రెండ్స్ డైలీ 4 ఉంటామండి. ఇలాగా అందరం కలిపి బ్యాడ్మింటన్ అయితే చక్కగా ఆడుకుంటాము. ఏదైనా సరే సింగిల్గా ఆడితే మనకి అందులో ఒక్కళ్ళమే అంటే చేసేది బ్రేక్లు వస్తుంటాయండి. ఈ విధంగా గ్రాస్ అయితే రోజు గరిక, వినాయకుడి కోసం అయితే వచ్చేటప్పుడు మాత్రం గరిక పువ్వులు ఏమన్నా కనిపిస్తే తెచ్చుకుంటాను. లేదు అంటే ముందు రోజు సాయంత్రమే అన్నీ కోసి పెట్టుకుంటానండి. గరిక మాత్రం ఉదయాన్నే తీసుకొచ్చుకుంటానండి. గణేష్కి డైలీ పెట్టడం అలవాటండి. నాతో పాటు నా ఫ్రెండ్స్కి కూడా అలవాటు చేశాను. ఈ విధంగా ఇంటికైతే వచ్చేస్తున్నానండి. ఇక్కడ మన కింద అరటి చెట్టు వేసానండి, అది పడిపోయింది వర్షానికి. ఈరోజు అరటి దూట కర్రీ చేయటానికి అరటి చెట్టు, నిమ్మకాయలు 4 కోసుకొని వెళ్దామని కింద గార్డెన్కి అయితే వచ్చానండి. అద్దండి వర్షానికైతే మొత్తం పడిపోయింది, అదైతే తీసేసుకున్నాను. అలా వేస్ట్గా ఎందుకు పోయిగోండి. గోంగూర విత్తనాలు వేసాను, ఎండలకి రావట్లేదండి సరిగా. ఈ కొంచెం వర్షం పడితే కానీ అవి బాగా పెద్దవి అవుతాయండి. ఎంత కుండీల్లో వేసినా కానీ కింద వేసినట్టు రాదండి. నేను ఈ ప్లేస్లో అయితే గార్డెనింగ్ చేసుకుంటానండి. మా కింద వాళ్ళ పర్మిషన్ అడిగేసి నా వరకు కొంచెం ప్లేస్ ఇలా గోంగూర, తుమ్మిపూలు, తులసాకులు ఇలాంటివి, మెంతి కూర చల్లుకుంటాను. బీరపాదులు పెట్టాను, ఎండిపోయింది. కాకర ఇలాంటివన్నీ వేసుకుంటానండి. ఇటువైపు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయండి, నేను ఇటువైపు ఉండేదాన్ని పైన. అప్పుడు ఆ విత్తనాలు పడి కింద అన్నీ బాగా ఎల్లో ఫ్లవర్స్ అండి. ఇవి గోడల్లోనే వస్తాయండి చెట్లు, చాలా బాగా డైలీ ఎండాకాలం వర్షాకాలం బాగా పూస్తాయండి. దీన్ని బంగారు సువర్ణ పుష్పాలు అంటారండి. ఎప్పుడు కూడా పూస్తాయండి. ఈరోజు గురువారం అని బాబా కోసం ఇవన్నీ మా బాబా గారికి పెట్టాలని, ఒక్క పువ్వన్నా సరే దొరుకుతుందండి గురువారం మా బాబా గారికి. ఇలాగ తెచ్చిపెట్టుకున్నానండి అన్నీ ఒక చిన్న ట్రేలో. అదిగోండి గరిక. అవి కొంతసేపు అయిన తర్వాత పనులన్నీ అయ్యాక స్నానం చేసి దీపారాధన అయితే చేస్తానండి. పాలు పెట్టుకున్నానండి కాఫీకి. చెప్పాను కదండి 2 డేస్ కాఫీ మళ్ళీ డికాషన్ అలవాటు పోయింది. మా వారు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తాగేలేకే డికాషన్ అడగట్లేదు. ఇలాగా కలకండ అయితే వేసుకుంటాం కదండి, షుగర్ వాడం మేము. ఇలా చిన్న చిన్న ముక్కలు వేసి పాలు పెట్టగానే వేసేస్తే అవి కాఫీ టైంకి అంతా కరిగిపోతుందండి. ఇలా మనకి హెల్త్కి ఎక్కడ బెనిఫిట్గా ఉంటే అలా చేసుకోవాలండి. ఇలాగా రాత్రి సర్దిన స్పూన్లు కొంచెం ఆరలేదండి, ఆరబెట్టా. ఇప్పుడు వాటికి అన్ని అంట్లు స్టాండ్కి అయితే తగిలిచ్చేసుకుంటానండి. స్పూన్లు దాంట్లో ఇలా గరిటెలు ఇవన్నీ పెట్టేసుకొని ఒక్కసారి మళ్ళీ నైటే తుడిచిపెట్టుకుంటానండి గట్టు మొత్తం. మళ్ళీ మార్నింగ్ కూడా ఒక్కసారి అదన్నీ క్లీన్ చేసుకొని మన రొటీన్ వంటలు స్టార్ట్ చేసుకుంటే చాలా చూస్తానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి. మిక్సీ జార్ అన్నీ మిక్సీలో అవన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఇలా స్పూన్లు దాంట్లో, ఫోర్కులు దాంట్లో. ఈలోపు పాలైతే మనకి కాఫీకి అన్నీ కరిగిపోయినాయండి. అటువైపు ఏమో తోడు పెట్టడానికి పెట్టాను, అవి కూడా పొంగి వచ్చేసాయి.
ఇగోండి కాఫీ పొడి అయితే కలుపుకుంటాను. కలకండ అయితే కరిగిపోయింది. ఈలోపు కందిపప్పుకి ఎందుకు పురుగు వస్తుందండి. ఇలాగా ఏసీ పప్పులు తీసుకొచ్చుకున్నప్పుడు ఎండలో పెట్టుకోవాలండి. ఎండ ఈసారి అటు ఇటు తిరగటం వలన ఎండలో పెట్టలేదండి, తీసుకొచ్చి అక్కడే పెట్టాను. అవైతే ఎండలో పెట్టేసుకుంటున్నానండి. మునగాకు తెచ్చాను కదండి, అది కూడా కొంచెం ఎండకు పెడుతున్నాను. మునగాకు, కందిపప్పు, పెసరపప్పు కూడా ఉన్నాయండి, చూసి బయట పెట్టాలి. ఇలాగ కాఫీ అయితే కలిపేసుకున్నానండి. ఈ టిప్పు ముందు ఎన్ని విస్కర్స్లు కాఫీవి ఇవేం పనిచేయవండి. ఈ విధంగా పొంగేటప్పుడు మాకు ఇలాగా నురుగ్గా ఫోమ్ అనేది పైన కప్పు పైన వస్తే చాలా బాగుంటుందండి. చూస్తానికే టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా అలా రాగానే ఒక్కసారి గ్లాస్ తోటి మనం ఇలా పోసుకుంటే చూడండి ఎంత అసలు ఎంత బాగుందో చూస్తానికి. ఈ విధంగా వాటరు కాఫీ తీసుకొని వచ్చాను. నేనైతే కాఫీ తాగుతున్నానండి. మా వారికైతే ఇచ్చేసాను, ఆయన కూడా తాగుతున్నారు. ఈలోపు టిఫిన్ స్టార్ట్ చేయాలండి. కాఫీ తాగి ఈరోజు సేమియా దద్దోజనం చేస్తున్నానండి. సేమియా దద్దోజనం కోసం కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి. సేమియా దద్దోజనానికి ఆయిల్ వేసుకుంటానండి. ఫస్ట్ పాన్లో ఒక దాంట్లో ఏమో వాటర్ పెట్టుకున్నాను సేమియా ఉడకబెట్టుకోవటానికి. వాటర్ అయితే మరిగాయి, సేమియా వేస్తున్నానండి. సేమియా వేసి కొంచెం తగినంత సాల్ట్ వేస్తానండి ఆ సేమియాకి పట్టినట్లు. ఇప్పుడు పాను కాగిందండి, ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పల్లి నూనె వాడతానండి. నేను ఎక్కువ నువ్వుల నూనె, పల్లి నూనె వాడతానండి. పులుసుల్లో అది నువ్వుల నూనె వేస్తాను, పులిహార ఇలాంటి వాటిల్లో. వీటిల్లో మాత్రం వంటకి మాత్రం రోజు ఇవేనండి. డీప్ ఫ్రైకి మాత్రం కొన్ని ఇవి ఉంటాయి కదండి, ఫ్రీడమ్ లాంటివి, అలాంటివి ఒక 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ తెచ్చుకుంటానండి. అయిపోయినప్పుడు ఒకటి తెచ్చుకుంటాను, అయిపోగానే మరొకటి. ఆయిల్ కాగిందండి, పోపు అయితే వేయించుకుంటున్నాను. పోపు వేగిన తర్వాత జీడిపప్పు లాస్ట్ వేయాలండి. జీడిపప్పు అనేది ఉప్మా ఇలాంటి పొంగలి వీటిలో బాగుంటుందండి. మాది ప్రకాశం జిల్లా అండి, మా అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళది వచ్చి నెల్లూరు జిల్లా. ఇలా జీడిపప్పు మాకు వేటపాలెం అని ఉంటుందండి, చీరాల అటువైపు. అస్సలు జీడి తోటలు ఉంటాయండి అక్కడ, చిన్న చిన్న ముక్కలు దొరుకుతాయండి. ఈ ఉప్మా ఇలాంటి వాటిల్లో వేసుకోవటానికి దబ్బపప్పు అని, గుండు పప్పు అయితే హై క్వాలిటీగా ఉంటుందండి. ఇవన్నీ దొరుకుతాయండి అక్కడ, జీడిపప్పు చెక్క అవి. సేమియా అయితే ఉడికిందండి. ఈ విధంగా ఇలా ఉడకంగానే దాన్ని అయితే స్ట్రైనర్లో వేసేసుకుంటానండి. ఈలోపు తాలింపు అయితే కాగింది. ఆ తాలింపు కాగాక కొంచెం సాల్ట్ వేసి ఆ పచ్చిమిర్చి ముక్కలకి, అల్లం ముక్కలకి అవి పడుతుందండి, లైట్గా వేసేసి ఈ తాలింపు కాగాక ఆపేస్తానండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వదిలేస్తాను అలాగా తాలింపు పెట్టేసుకొని. వేడి మీద పెరుగు వేసామంటే వాటర్గా అయిపోతుందండి. ఈ విధంగా అయ్యాక స్ట్రైనర్లో సేమియా అయితే ఇలాగా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. కొంతసేపు చల్లారుతుందండి సేమియా కూడా. కర్రీకి ఈరోజు టమాటా, మునక్కాయ, అరటి దూట తెచ్చాను కదండి, దాన్ని ఫ్రై చేస్తాను పొరియల్లాగా. ఆ తర్వాత బీరకాయ తొక్కు ఉంది కదండి, నేను బీరకాయ కర్రీ చేశా కదా, అది తీసి పెట్టుకున్నానండి. అది ఫైబర్ ఎక్కువ ఉంటుందండి పీచు పదార్థాల్లో, మనం తెలియక పారేస్తుంటాము. ఆ బీరకాయని తీసుకొచ్చుకొని ఆ తొక్కు ఉంటుంది కదండి, దాంతో చట్నీ చేస్తాను, చాలా బాగుంటుందండి. టమాటా వేసి చూడండి. పెరుగైతే వేసేసాను సేమియా దద్దోజనానికి. పెరిగేసాక కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటాను. తర్వాత సేమియా వేసేస్తానండి. కొంతసేపటికి ఇంకా బాగా స్మూత్ స్ట్రక్చర్గా నానిపోతుందండి. కొంచెం వాటరీగా అనిపించినా గట్టి పడిపోతుందండి ఎప్పుడైనా సేమియా అనేది. బౌల్లోకి తీసుకున్నప్పుడు మనకు కొంచెం వాటరీగా అనిపిస్తుంది, కానీ పీల్ చేసుకుంటుంది. సేమియా పాయసం కూడా చూసుంటారు మీరు, చూడండి. ఈ విధంగా సేమియా దద్దోజనం అయితే ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు టీత్ కడిగేసి దీపారాజన చేయాలి కదండి, చేసి నేను ఆ తర్వాత తింటానండి. ఈ విధంగా మా వారి కోసం అయితే సర్వ్ చేస్తున్నాను, ఆయనకి డ్యూటీ టైం అవుతుంది. పెరుగు, సేమియా విత్ టమాటా డెకరేషన్తో ఈ విధంగా చేశానండి. చూపించడానికి డెకరేషన్ చేశాను.